హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డేవిల్ రావణ్ పార్ట్ 15. ఆ రౌడీలను తిట్టి ఫోన్ పెట్టేసిన ఆ అమ్మాయి తన గుండెల మీద ఉన్న అదే ఫోటోని చూస్తూ, చిన్నప్పటి నుండి నీతో కలిసి పెరిగిన నాకంటే నీకు ఆ వింధ్యాన్ని ఎక్కువైపోయింది. తన వల్లే కదా నేను నీకు దూరం అయ్యింది. అందుకే దేవుడు ఆ వింధ్యానికి తగిన శాస్తి చేశాడు అని అంటూ తన చేతుల్లో ఉన్న అతీత్ ఫోటోకి ముద్దు పెడుతూ, అతీత్ ఎప్పటికీ ఈ సహనా నీకే సొంతం అని పిచ్చిదానిలా అరుస్తూ అక్కడే పడుకుని పోతుంది సహనా. ఆమె పిచ్చి ప్రేమ ఎలాంటి పరిస్థితులకు మరి దారి తీస్తుందో చూడాలి. అటువైపు ఆ అమ్మాయి తిట్టి ఫోన్ పెట్టేయడంతో ఇటువైపు రౌడీలు ఎదురుగా ఉన్న స్కూల్ వైపు వస్తూ వాళ్ళల్లో వాళ్ళు ఈ రోజు ఎలా అయినా ఆ పాపని ఖచ్చితంగా కిడ్నాప్ చేయాలి అనుకుంటారు. అలాగే లంచ్ టైం వరకు వెయిట్ చేసి వాళ్ళు కిడ్నాప్ చేయాలి అనుకున్న పాప ఒంటరిగా దొరుకుతుందేమోనని ఇక మోరగాసి చూస్తూ ఉంటారు. అది విజయవాడలోని చాలా పేరున్న స్కూలు. టైట్ గా ఉండడమే కాదు, స్కూల్ ప్రిమిసెన్స్ లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉండటం వలన వాళ్ళు ఇన్ని రోజులు ఆ పాపను ఎవరికీ తెలియకుండా ఎలా కిడ్నాప్ చేయాలా అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఆ రౌడీలు. ఇక వాళ్ళ ప్లాన్ ప్రకారం స్కూల్ వెనక వైపు ఉన్న స్టోర్ రూమ్ దగ్గర ఎలాంటి కెమెరాలు గాని సెక్యూరిటీ గాని లేకపోవటంతో అక్కడే కాపు కాస్తూ ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ రౌడీలు. ఇంతలో స్కూల్ బెల్ రింగ్ అయ్యేసరికి పిల్లలందరూ లంచ్ చేయటం కోసం ఒక్కొక్కరు మిడతలు దండులా క్లాస్ రూమ్ నుండి బయటికి రావటంతో వాళ్ళల్లో ఆ రౌడీలు కిడ్నాప్ చేయాలని చూస్తున్న పాప ఎక్కడుందో అని కనుక్కోవడానికి చాలా టైం పట్టింది ఎక్కువ మంది పిల్లలున్న గురించి. తీరా పాప ఒంటరిగా బెంచ్ మీద కూర్చుని ఎవరి కోసమో వెయిట్ చేస్తూ కనిపించేసరికి ఇదే మంచి అవకాశం అనుకుని వాళ్ళల్లో ఒకడు జేబులో నుండి కర్చీప్ తీసుకుని దానికి క్లోరోఫామ్ స్ప్రే చేసి నెమ్మదిగా ఆ పాప వైపు అడుగులు వేస్తూ మిగిలిన రౌడీలు చుట్టూ గమనిస్తూ ఉంటారు. ఆ రౌడీ పాపకు 4 అడుగుల దూరంలో ఉండగా, బంగారం, నానం ఇంకా రాలేదా అంటూ వచ్చి అన్వి పక్కనే కూర్చుంది ప్రేమ. అంతే, ఇక వాళ్ళు కిడ్నాప్ చేయాలి అనుకుంటుంది అన్వీనని అర్థమైంది కదా. ప్రేమ ప్రశ్నకు గేట్ వైపు నుండి ప్రేమ వైపుకు దృష్టి మళ్లించిన అన్వి, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా అని అనగానే అన్వి మాటకు ప్రేమకు ఒక్కసారిగా కడుపులో పేగి మెలిపెట్టినట్టు చాలా బాధగా అనిపించింది. అప్పటికే వర్ష వీళ్ళిద్దరిని గమనించి బాక్స్ తీసుకుని రావటంతో ప్రేమ వెంటనే హ్యాండ్ వాష్ చేసుకుని అన్విని ఒడిలోకి తీసుకుని భోజనం తినిపించడం మొదలు పెడుతుంది. భోజనం అవగానే ప్రేమకు కబుర్లు చెప్తూ అన్వి ఆమె ఒడిలోనే నిద్రపోవటంతో ప్రేమ తన గుండెల మీద నిద్రలో ఉన్న అన్వి తల నిమురుతూ, మనిద్దరిది ఏ జన్మ రుణబంధమో కానీ నన్ను చూస్తే కన్న తల్లిలా భావించే నీ చిట్టి మనసు, నీకేదైనా చిన్న నొప్పి కలిగినా భరించలేని నేను, ఇదంతా ఇప్పటికీ నాకొక వింతలాగానే ఉందిరా బంగారం అనుకుంటుంది ప్రేమ. అప్పటికే అక్కడ ప్రేమ వర్షాలను చూసిన రౌడీలు కంగారుగా అక్కడ నుండి జారుకుని స్కూల్ స్టోర్ రూమ్ వైపు చేరుకుని చేతులకు చిక్కినట్టే చిక్కి చేజారిపోయిన అన్వి గురించి వాళ్ళల్లో వాళ్ళే కాసేపు గొడవ పడ్డారు. కాసేపటికి తిట్టుకుని అలసిపోయి వాళ్ళల్లో ఒకడు, అన్న తొందరగా ఈ పని కానీయకపోతే అన్న మనల్ని వేసేస్తాడు అన్నాడు భయంగా, వాళ్ళ బాస్ ని తలుచుకుని భయపడి. ఆ మాటకు మరొకడు, మా నాన్న ఎలా ఉన్నా ఈ రాక్షసి మరీ కాల్చుకుని తింటుందిరా, ఆయన ఆడపిల్ల అయ్యుండి ఒక పసిదాన్ని ఎలా కిడ్నాప్ చేయించాలనుకుంటుందో నాకు అర్థం కావట్లేదురా, చూడటానికి చక్కగా ఉంది, ఇదేం మాయరోగంరా దానికి అన్నాడు. వాడి మాటలకు మరొకడు నిట్టూర్చి, పసిడి వన్నంలో ఉన్నదంతా బంగారం అయిపోదన్నా, ఆమె కూడా అంతే అన్నాడు. వాళ్ళందరి మాటలకి విసుగు వచ్చిన మరొకడు, ఛీ ఇక ఆపండి, అదంతా మనకెందుకురా, మన పని మనం పూర్తి చేస్తే అన్న మనందరినీ చెన్నైకి పంపిస్తాను అన్నాడు కదా, కాబట్టి మూసుకుని ముందు ఈ పని చూడండి అని అన్నాడు. ఇక దాంతో అందరూ తమ నోటికి తాళం వేసి అన్విని గమనించడం మళ్ళీ మొదలు పెట్టారు ఆ రౌడీలు. కానీ ప్రేమ నిద్రపోతున్న అన్విని వదల బుద్ధి కాక, ఎలాగో లంచ్ తర్వాత తనకి 2 periods లీజర్ కావటంతో అప్పటికే లంచ్ బెల్ అయిపోయి స్టాఫ్ అందరూ కూడా ఎవరి క్లాస్ కి వాళ్ళు వెళ్ళిపోవడంతో పాపను తీసుకుని స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది ప్రేమ.
ప్రేమ అక్కడ స్టాఫ్ కోసం అరేంజ్ చేసిన సోఫాలో అన్విని పడుకోబెట్టి ఇక పాప క్లాస్ టీచర్ కి కాల్ చేసి పాప తన దగ్గర ఏమన్నా విషయం చెప్పింది. ప్రేమ అన్వికి లంచ్ తినిపిస్తున్నప్పుడే స్కూల్లోకి ఎంటర్ అయిన వైశాలి గారు పాపకి తల్లి చేతి గోరుముద్దలు దూరం చేయటం ఇష్టం లేక దూరం నుండి ఇక ఆ మమకారంతో పెనవేసుకున్న ఆ తల్లి బిడ్డల బంధాన్ని దూరం నుండి మురిపెమ్మగా చూస్తూ ఉండిపోయారు. ఇక లంచ్ అయ్యాక నిద్రలో ఉన్న పాపను జాగ్రత్తగా తనతో స్టాఫ్ రూమ్ కి తీసుకెళ్లటం, అక్కడే తన దగ్గరలో ఉన్న సోఫాలో పాపను పడుకోబెట్టి తనకి మెలకువ రాకుండా జో కొట్టడం అంతా గమనించి మనసులోనే దేవుణ్ణి ఆ తల్లి బిడ్డల్ని ఒకరినొకరు దూరం చేయకొని వేడుకొని జశ్వంత్ ఉంటే కలుద్దామని వెళ్ళిపోయారు వైశాలి గారు. కానీ అతను ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళాడు అని తెలియటంతో తిరిగి ఇంటిలోకి పయనమయ్యారు వైశాలి గారు. ఇక అది అతీద్ ఆఫీస్ కి చేరుకున్న అతీద్ వైభవ్ కి సీరియస్ గా ఒక లుక్ ఇచ్చి తన క్యాబిన్ వైపుకి వెళ్ళిపోయాడు చాలా ఫాస్ట్ గా. మొదట చాలా డిస్టర్బ్ గా ఉన్నాడు, కానీ తనకు ఊపిరి తీసుకోవడానికి కూడా ఖాళీ లేనంత బిజీగా వర్క్ లో తనని తను కావాలని బిజీ చేసుకోవటం వలన మధ్యలో లంచ్ కూడా వర్క్ కి బ్రేక్ ఇవ్వలేదు అతీద్. అన్న చేత లంచ్ తినేలా చేయటానికి వైభవ్ విశ్వ ప్రయత్నాలు చేసి ఆఖరికి అన్న మొండితనానికి తల ఒగ్గి తను కూడా తినటం మానేసి వర్క్ కంటిన్యూ చేశాడు వైభవ్. సాయంత్రం అవుతూ ఉండగానే వైభవ్ అతీద్ దగ్గరికి వెళ్ళి అన్విని పిక్ చేసుకోవాలి అనడంతో అప్పటికే తను కూడా బాగా అలసిపోయి ఉండేసరికి పద అంటూ తనలానే నీరసంగా ఉన్న తమ్ముడు వెంటే బయలుదేరాడు అతీద్. ఇక ఆ రౌడీలు పాపను కిడ్నాప్ చేయటానికి ఛాన్స్ దొరికేలా లేదు అని అప్పటికే ఆకలితో కడుపు మాడుతూ ఉంటే ఇక ముందు కడుపు నింపుకుందాం అనుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళి ముందు పొట్ట పూజ చేసుకుని తిరిగి స్కూల్ వెనుకున్న స్టోర్ రూమ్ దగ్గరికి మళ్ళీ చేరుకున్నారు వాళ్ళు. కానీ ఆ రోజంతా అన్వి ప్రేమ దగ్గరే ఉండిపోవటంతో ఆ రౌడీలకు ఏ మాత్రం ఛాన్స్ దొరక్క స్కూల్ విడిచిపెట్టిన తర్వాత అయినా చూద్దాం అనుకున్నారు. కానీ వైభవ్ అతిథులు పాపను తీసుకెళ్ళడానికి రావటంతో ఇక వాళ్ళు చేసేదేమీ లేక నెమ్మదిగా అక్కడి నుండి జారుకున్నారు. ఇంకా రేపు ఏదైనా గట్టిగా ప్లాన్ చేయాలి అని నిర్ణయించుకుని అన్వి తనని పిక్ చేసుకోవటానికి తన బాబాయ్తో పాటు తన తండ్రి కూడా వస్తాడు అని ఏ మాత్రం ఊహించకపోవటంతో సంతోషంలో ఎగిరి గంతులేస్తూ బాబా క్యాచ్ అంటూ తన స్కూల్ బ్యాగ్ వైభవ్ మీదకి విసిరేసి తన అతిథి ఒళ్ళో సెటిల్ అయిపోయి ఐ మిస్ యూ డాడీ, ఐ మిస్ యూ సో మచ్ అంది తండ్రి గుండెల్లో ఒదిగిపోతూ. అన్వి విసిరిన బ్యాగ్ వైభవ్ ముక్కు పగలడంతో బిక్కమొహం వేసుకుని ఉన్న వైభవ్ని చూడగానే జాలేసింది అతిథికి. ఎట్ ది సేమ్ టైం పాప అల్లరికి లోనే నవ్వుకుంటూ తనకే తెలియకుండానే తన గుండెల మీద ఉన్న కూతురు తల నిమురుతూ మొదటిసారి హౌ ఈజ్ యువర్ డే బేబీ అని అడిగాడు అతిథ్. తండ్రి ప్రశ్నకు అన్వి చిన్ని చిన్ని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయితే అప్పటికే ట్రాఫిక్ లో ఉన్న కారుకి బ్రేక్ వేయబోతూ కష్టంగా తన ఆశ్చర్యాన్ని కంట్రోల్ చేసుకున్నాడు వైభవ్. ఆ తండ్రి కూతుళ్ళ స్పెషల్ మూమెంట్ ని పాడు చేయటం ఇష్టం లేక ఆఖరి నిమిషంలో బ్రేక్ వేయకుండా తెలివిగా గేర్ మార్చడం వలన అన్వి నవ్వుతూ తన స్కూల్ కబుర్లు చెప్పడం మొదలు పెట్టింది తండ్రికి. ఈ కళ ఎప్పట్లాగానే ఆ మాటల్లోనే 90% ప్రేమ గురించి అయినా ఈసారి అతిథికి కోపం రాలేదు. కానీ ప్రేమ అన్వీలు ఒకరికొకరు ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థమవుతూ ఉంటే అతిథి గుండెల్లో ఒక్కసారిగా భయం మొదలయ్యింది. ఆ భయంతోనే ఇంకా కబుర్లు చెప్తున్న అన్వీను ఒక్కసారిగా తన గుండెలో కత్తుకుని మౌనంగా కళ్ళు మూసుకున్నాడు అతిథు. ఇక గేర్ మార్చినప్పుడే వైభవ్ కారు స్పీడ్ తగ్గించి జాగ్రత్తగా తన మొబైల్ తీసుకుని కారు ఒక సైడ్ కి అడ్జస్ట్ చేసి తండ్రికి కబుర్లు చెప్తున్న అన్విని, కూతురు ఊసులన్నీ శ్రద్ధగా వింటున్న తన అన్నని, మొత్తానికి ఆ స్పెషల్ మూమెంట్ ని వాళ్ళకి తెలియకుండానే తన మొబైల్లో జాగ్రత్తగా బంధించేశాడు వైభవ్. ఆ మూమెంట్ లోని వైభవ్ కి ఒక కొత్త విషయం అయితే క్లియర్ గా అర్థమైంది. అన్వి అతిథికి ఎంత దగ్గరగా ఉంటే తన అన్న అంత తొందరగా పాత అతిథిలా మారుతాడు అని. ఉదయం లాగానే వైభవ్ చాలా కష్టపడి వీలైనంత స్లోగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి చేరుకునేలా చేశాడు. మొత్తానికి ఇంటికి చేరుకోగానే
అన్వి కొత్త ఉత్సాహంతో తండ్రి బొగ్గన ఒక ముద్దు ఇచ్చేసి నానమ్మ అంటూ ఇంట్లోకి పరిగెత్తింది ఆనందంగా. మరేం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.